2014-19 మధ్యలో మన సర్వీస్ సేవా రంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ 5% తగ్గిందో మా దగ్గర 1% కూడా తగ్గలేదు. తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా 2% ఎక్కువ సాధించారు. సో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని కంటే కూడా మీకు వ్యతిరేకంగా ఉండే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన క్యాంపెయిన్ డామినేట్ చేసిందా? దీన్ని కరెక్ట్గా మీకు చెప్పాలంటే వైఎన్ఆర్ గారు, ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట, ఇండియాకు పాకిస్తాన్కు ప్రత్యర్థులు కదా. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా ఉన్నాయంట. సో ఒక విలేకరి పోయి, సార్ మీరు ప్రపంచంలో అన్ని టీములు కొట్టాలంటే మీకు ఏం కావాలి అంటే, నాకు ఒక్క కపిల్ దేవ్ ఒక గవాస్కర్ ఉంటే నేను అన్ని టీంలు కొట్టగలుగుతా అంట. తిరిగి గవాస్కర్ ఇక్కడ కెప్టెన్ అయితే అదే విలేకరు వచ్చి, మీరు ప్రపంచంలో అన్ని టీంలు కట్టాలంటే ఏం చేయాలంటే ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు మొత్తం ఏ టీంలన్నా కొడతా అంటే. ఇప్పుడు గొప్ప సంస్థలు ఉంటే చాలు. ఎక్కడండి అప్పు ఎక్కడ ఉంది? అందరు అప్పు ఉందని అనుకున్నారు కదా. ఈ రోజు అప్పు లేకపోగా మేము 5 సంవత్సరాలు చేసిన అప్పు 1 సంవత్సరంలో అర్థం చేసినారు. గ్రోత్ రేట్ పెరిగింది, అప్పుల గ్రోత్ రేట్. ఆ తర్వాత పరిశ్రమ రాలేదు. ఎందుకు? ఒక్క ఏది లూలు ఈజ్ అ మాల్. లూలు అనే మాల్ ఎందుకు? బ్రహ్మాండమైన ప్రైమ్ ప్రాపర్టీ ఇస్తే నువ్వు ఏం చేస్తుండవయ్యా దాంతో? దానికంటే ఏదైనా ఒక ఐటీ సంస్థ కన్నా ఇస్తే ఒక ఉపయోగపడుతుంది కదా అని రీనెగోషియేషన్ రమ్మంటే వాళ్ళు రీనెగోషియేషన్కు రాలేదు. సో అది వెళ్ళిపోయిందని. ఎక్కడ వెళ్ళిపోయిందని నిజం చెప్పాలంటే ఈరోజు గొప్పగా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది? ఇజ్ ఇట్ నాట్ శ్రీ సిటీ? ఎవరండి స్థాపించింది? శ్రీ సిటీ ఎవరు స్థాపించినది? ఇంతకుముందు రామకృష్ణ రెడ్డి అని చెప్పినట్లుగా పోర్ట్స్ అన్నీ వచ్చినది. పోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్లాండ్ నుంచి బిజినెస్ ఎవరికి పెరిగేది? ఈరోజు మనము వైజాగ్ను ఎందుకు దాన్ని ఒక బిజినెస్ హబ్గా మార్చాలనుకుంటే దాంట్లో ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు ప్రతి చోట ఒక బలం ఉంటుంది. ఇప్పుడు రైస్ మిల్లర్స్ పోయి వైజాగ్ పోయి రైస్ మిల్ పెట్టమంటే ఎందుకు పెడతారు? గుంటూరులోనే పెడతారు వాళ్ళు రైస్ మిల్స్. కాటన్ మిల్లర్ పోతే ఇక్కడే పెడతారు. సో ఏ వ్యాపారం కూడా మనం పిలిస్తే రారు. వ్యాపారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు తప్ప మనం ఏదో పిలిచినంత మాత్రం రాదు.